హలో అండి అందరికీ. రీసెంట్గా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అలాగే క్షీణ దశకి వెళ్తుందన్నమాట. దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. మనందరికీ తెలుసు, షేక్ హసీనా ఉన్నప్పుడు మనం బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం రకరకాలుగా హెల్ప్ చేసినాం. వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ, తక్కువ ధరకు పవర్ ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళ యొక్క ఉత్పత్తులు మన దేశంలో టారిఫ్లు లేకుండా అమ్ముకోవడంలో కూడా మన భారత ప్రభుత్వం షేక్ హసీనా మనతో మంచి సంబంధాలు కొనసాగిస్తుంది. కాబట్టి మనం కూడా వాళ్ళ అభివృద్ధికి సహాయం చేసినాం. కానీ మనం చూసుకున్నట్లయితే షేక్ హసీనాని వెళ్ళగొట్టి మహమ్మద్ యూనిస్ అధికారం చేపట్టించిన తర్వాత మన యొక్క పాలసీలు కూడా మార్పు తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి మనం ఎందుకు ఇవన్నీ ఇవ్వకూడదు కదా. అలాగే నరేంద్ర మోడీ గారు చాలా ప్లాన్ ప్రకారం బంగ్లాదేశ్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కట్టిపెట్టారు, అంటే ఆఫ్ చేశారనమాట. దీనివల్ల ఏంటంటే బంగ్లాదేశ్ అప్పటి నుంచి కూడా తీవ్రస్థాయి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటుంది. అక్కడ వాళ్ళు తెచ్చిన అప్పులకి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి దారితీస్తుందంటే బంగ్లాదేశ్ ఒక రకంగా దివాలా వైపుకి వెళ్తుందనమాట. మనం చూసుకున్నట్లయితే ఎవరెవరైతే మనతో వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా మన కాళ్ళకడికి రావడం జరిగింది. మాల్దీవులు ప్రధానమంత్రి ఇప్పుడు మహమ్మద్ యూనిస్. ఒకవేళ కనుక మహమ్మద్ యూనిస్ కూడా మన భారత వ్యతిరేకంగా వెళ్తే భారతదేశంతో పెట్టుకుంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మాత్రం తీవ్రస్థాయిలో క్షీణించిపోతుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ గ్రోత్ 6.6 ఉంటే ఇప్పుడు 3.3కి పడిపోయింది, అంటే సగానికి సగం పడిపోయింది అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే బంగ్లాదేశ్కి భారత్ లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా మాల్దీవుల్లాగా ఇద్దని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. దీని అంతటికీ ప్రధాన కారణం మన భారత ప్రభుత్వం చాలా ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నింటినీ కూడా కట్ చేయటమే అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.